నమస్తే సిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సూపర్ 6 సూపర్ హిట్ అవ్వడంతో జగన్ కు నిద్ర పట్టడం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సీఎం చంద్రబాబు. అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించిన ఎమ్మెల్యే పత్తిపాటి. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో జరిగిన శుభ కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్. నూతన దాంపత్యంలోకి అడుగు పెడుతున్న వారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ. ఎడ్లపాడులో పంట పొలాల్లో పర్యటించిన వ్యవసాయ శాఖ అధికారులు. రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించిన ఆఫీసర్స్. జీఎస్టీ తగ్గడంతో సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందన్న ఎమ్మెల్యే పత్తిపాటి. పట్టణంలో వ్యాపార సముదాయం వద్ద పర్యటించిన ఎమ్మెల్యే పలు షాపు యజమానులకు అవగాహన. కట్టుబడి వారి పాలెంలో గొంటుపల్లి వీరాంజనేయులు మృతి. నివాళులర్పించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్. వైభవంగా కనుల పండగ శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గాయత్రీదేవిగా, లలిత త్రిపుర సుందరి దేవి సంతాన లక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చిన జగన్మాత. సూపర్ 6 సూపర్ హిట్ అనడంలో వైసీపీ నిద్రలేని రాత్రులు అనుభవిస్తుందని, గత 5 ఏళ్ల పాలన ప్రజలకు పీడకలగా మిగిలిందని, సమస్త వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని, అలాంటి స్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి చంద్రబాబుకు 15 నెలలు పట్టిందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శాసనసభలో సూపర్ 6 సూపర్ హిట్ అనే అంశంపై చేపట్టిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కాలంతో పోటీ పడుతూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నారని పత్తిపాటి చెప్పారు. ప్రజల అంచనాలకు మించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి సంక్షేమని జోడు గుర్రాలపై సవారీ చేస్తుంది. జగన్ రెడ్డి అంతగా ఆర్థిక విధ్వంసం చేసినా ఎన్ని పథకాలు సకాలంలో ఎలా అమలు చేస్తున్నారని ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారని పత్తిపాటి చెప్పారు. రైతులు సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. 20,000 రూపాయలు గతంలో ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా కూడా 44 లక్షల మందికి అధ్యక్ష. ఆ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతుల్ని ఈరోజు ఆదుకోవడం జరుగుతూ ఉంది. స్త్రీ శక్తి అధ్యక్ష 5 కోట్ల మంది ఇప్పుడు ప్రయాణాలు చేశారు అధ్యక్ష. 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది అధ్యక్ష. మెగా డిఎస్సి అధ్యక్ష 150 పిటిషన్లు పెట్టిన లోకేష్ బాబు గారి నాయకత్వంలో పోరాటం చేసి తొలి సంతకం చేశారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు. 16,347 ఉద్యోగ నియామకాల అధ్యక్ష. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఎప్పుడూ జరగనంత సంతోషం. నిన్న ఆ డిఎస్సి నియామక పత్రాలు ఇస్తా ఉంటే అధ్యక్ష మరి అనేక పోరాటాలు చేశారు లోకేష్ బాబు గారు. 150 పిటిషన్లు ఇది అమలు జరగకూడదు, ఈ నియామకాలు జరగకూడదని అనేక రకాలుగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడ్డుకున్నా మరి లోకేష్ బాబు గారు యువగాళం పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో మాట నిలబెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా అన్న క్యాంటీన్లు అధ్యక్ష 204 క్యాంటీన్లు పేదల కడుపు కొట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే వచ్చి రాగానే 204 క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు 2.5 లక్షల మంది అధ్యక్ష. 5 రూపాయలకు 3 పూట్ల ఈరోజు ఇంట్లో స్టవ్ పెట్టే పని లేకుండా కూడా బయట భోజనం చేసేటువంటి ఫెసిలిటీ అన్న క్యాంటీన్లు అధ్యక్ష. అటువంటి అన్న క్యాంటీన్లు కూడా మూసేసి పేదల కడుపు కొట్టాడు అధ్యక్ష. ఆ ఉసురు కూడా తగిలింది జగన్మోహన్ రెడ్డికి. అదేవిధంగా అధ్యక్ష బీసీలకు ఆర్థిక సామాజిక స్థిరీకరణ పేరు మీద గృహ నిర్మాణాలకు 50,000 అధ్యక్ష. సోలార్కి 98,000 రూపాయలు సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. సెలూన్లు వాటికి 20,000 రూపాయలు అధ్యక్ష. మళ్ళా రేపు అక్టోబర్ 2న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష ఆటో డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి. ఆ విధంగా అధ్యక్ష అభివృద్ధి ఎంత స్పీడ్గా డెలివరీ అవుతుందంటే ఏ రోజుకు ఆ రోజు ఒక పాజిటివ్ దృక్పథంలో వెళ్తుంది. కాబట్టి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు అధ్యక్ష. రోడ్లకి రైల్వేలకి 2 లక్షల కోట్ల రూపాయల పనులు అభివృద్ధి జరుగుతున్నాయని. ఆ విధంగా అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందనేటువంటి దానికి జరుగుతున్న పనులు చూస్తేనే అర్థమవుతుంది అధ్యక్ష. ఆ విధంగా అధ్యక్ష గ్రామ సభలు ఒక వరల్డ్ రికార్డు అధ్యక్ష. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో 13,326 పంచాయతీలు గ్రామ సభలు జరపటం, వెంటనే ప్రతి గ్రామంలో పనిచేయటం అధ్యక్ష. అదేవిధంగా ఆరోగ్య బీమా అధ్యక్ష 25 లక్షలు అయిపోయింది. 25 లక్షల రూపాయలు యూనివర్సల్ హెల్త్ పాలసీ అధ్యక్ష.
తేడా లేకుండా అందరికీ. ఆ విధంగా అధ్యక్ష ఈరోజు బ్రాండ్ ఆంధ్ర అధ్యక్ష పారిశ్రామిక విప్లవం కావచ్చు, దేశ విదేశాల్లో ఉన్న ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఈరోజు భారతదేశంలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రయారిటీ ఇస్తున్నారు అధ్యక్ష. దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసిన అధ్యక్ష. దానికే బ్రాండ్ ఆంధ్ర ఈరోజు తిరిగి తీసుకొస్తేదానికి మరి నిరంతరం మరి వారి కృషి ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 10 లక్షల కోట్లు వచ్చినాయి. ఏ రాష్ట్రానికి వచ్చినాయి అధ్యక్ష? అతి తక్కువ సమయంలో 7 లక్షల ఉద్యోగాలు. మరి లోకేష్ బాబు గారు చెప్పినట్టు 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇవ్వాలని. ఇదే వేగం ఉంటే అధ్యక్ష 20 లక్షలు కాదు ఇంకా ఎక్కువ ఇచ్చేటువంటి దానికి కూడా అవకాశాలు చూసేదాన్ని బట్టి ప్రజలు చర్చించుకుంటున్నారు అధ్యక్ష. ఆ విధంగా పోలవరం అమరావతి డబుల్ స్పీడ్లో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అనేక ఇబ్బందులు ఉన్నా అన్నిటినీ అధిగమించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం, ఆయనకున్నటువంటి సమర్థతతోటి ఈరోజు అన్ని రకాలుగా ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ఉండబట్టి ప్రతి సంక్షేమ పథకం వెనక ఒక బాధ్యతతో ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది అధ్యక్ష. నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి పాలన అభివృద్ధికి మార్గం వేసిందని తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామ వాస్తవ్యులు పుల్లగుర సుధాకర్రావు కుమారుడి వివాహం తిమ్మాపురం గ్రామంలోని లూథరన్ చర్చ్ నందు జరుగుతుండగా ఆ వివాహ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు జయంత్ అనుషలను ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో వారి వెంట సాతులూరి కోటి పుల్లగుర సుబ్బారావు, రావూరి దాసు, పుల్లగుర ఆనంద్, కొప్పల రత్నకుమార్, కొప్పల దినకర్, పుల్లగుర శ్రీను, పుల్లగుర సామ్యేల్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న పండరీపురానికి చెందిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సాధికార సారథి బత్తుల స్నేహ భాస్కర్ల కుమారుడు రోహిత్ ఆదిత్య నూతన వస్త్ర బహుకరణ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారిని ఆశీర్వదించారు. మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల సామాన్యుడి కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగిందని మాజీ మంత్రి చిలకలూరుపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఆదివారం చిలకలూరుపేట పట్టణంలోని పలు బట్టల షోరూంలు, ఎలక్ట్రానిక్ షాపుల్లో జీఎస్టీ తగ్గింపులకు సంబంధించిన పోస్టర్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుల్లారావు మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల టెక్స్టైల్ రంగంలో గతంలో ఉన్న 12% జీఎస్టీని 5%కి తగ్గించారని తెలిపారు. అదేవిధంగా 28% జీఎస్టీ ఉన్న వస్తువులపై పన్నును 12%కి తగ్గించారని వివరించారు. ముఖ్యంగా 4 స్లాబుల్లో ఉన్న జీఎస్టీని కేవలం 2 స్లాబులకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో కలిసి దేశంలో జీఎస్టీ పండుగ వాతావరణాన్ని సృష్టించిందని ఆయన వ్యాఖ్యానించారు. జీఎస్టీ తగ్గింపుల కారణంగా 2 వీలర్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు శక్తి పెరిగిందని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశం నుండి ఒత్తిడి వచ్చినా భారతదేశం భయపడే పరిస్థితి లేదని, ప్రధాని మోదీ దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. అలాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 స్థానంలో ఉంచారని, ఆయన ఏపీకి ఒక బ్రాండ్ ఇమేజ్ అని, అందుకే పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు మొగ్గు చూపుతున్నారని పత్తిపాటి అన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు జీఎస్టీ రేట్లు తగ్గించినందువలన సామాన్యుడికి కొనుగోలు శక్తి పెరగడంతో పాటు ప్రజలు పండుగ వాతావరణంలో సంతోషంగా ఉన్నారు. 12% ఉన్నటువంటి ఈ టెక్స్టైల్ మమ్మీ డాడీ షోరూమ్ 5%కు వచ్చింది. అంటే 7% ట్యాక్స్ తగ్గించినందువలన బట్టల కొనుగోలు శక్తి వినియోగదారుడికి పెరగడంతో పాటు వినియోగదారుడు సంతోషంగా ఉన్నాడు. అదేవిధంగా 28% ఉన్నటువంటి జిఎస్టీ 12% తగ్గించబడటం జరిగింది. 18 ఉన్నటువంటిది కూడా 12కు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు 4 స్లాబులు ఉన్నదాన్ని 2 స్లాబులకు తీసుకొచ్చారు. 2 స్లాబులు కూడా 5, 12. ఇక అది అత్యధిక సంపన్నులు వాడేటువంటి వాటికి మాత్రమే 40% ఉంది. అది ఒక్కటే 40% ఉంది. అది కూడా ఈ దేశంలో ధనవంతులు కొనేటువంటి పెద్ద పెద్ద కార్లు, అటువంటి రిచెస్ట్ పీపుల్కి సంబంధించినటువంటి వాటికి మాత్రమే 40% ఉంది. కాబట్టి ఈరోజు ఈ సంస్కరణలు, జిఎస్టీ సంస్కరణలు తీసుకురావటం వలన ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. జిఎస్టీ కొంత తగ్గిస్తే బాగుండు, జిఎస్టీ భారాన్ని
ఇబ్బంది పడుతున్నామని సామాన్యుడు, మధ్యతరగతి, దిగువ తరగతి, ఎబో మిడిల్, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు అందరికీ మోడీ గారు తీసుకున్న నిర్ణయం వలన, చంద్రబాబు గారు కూడా సూచనలు చేయటం వలన, చంద్రబాబు గారు కూడా ముందే ఊహించి జీఎస్టీ సంస్కరణలు రాబోతూ ఉన్నాయి, తగ్గిస్తామని చెప్పడం వలన, ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయం వలన జీఎస్టీ పండుగ చేసుకోవడం జరుగుతూ ఉంది. వచ్చే నెల 16 వరకు, వచ్చే నెల కూడా మొత్తం ఈ జీఎస్టీ తగ్గించినటువంటిది ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. వెహికల్స్ చూశారు, 2 వీలర్స్ చూశారు, ఎంత పెద్ద ఎత్తున కొనుగోలు శక్తి పెరిగింది అనేటువంటిది మీరు వార్తల్లో చూశారు, మీడియాలో చూశారు. ఆ విధంగా ఏమైందంటే కార్ల వల్ల కానీ, 2 వీలర్స్ వల్ల కానీ, టీవీల వల్ల కానీ సామాన్య మధ్యతరగతి వ్యవసాయదారులకు కావాల్సినటువంటి అన్నిటి మీద కూడా జీఎస్టీ భారాన్ని తగ్గించాడు ప్రధానమంత్రి మోడీ గారు. చంద్రబాబు గారు కూడా దీనికి పూర్తి మద్దతు కూడా తెలిపి అసెంబ్లీలో కూడా సంఘీభావాన్ని తెలపడం కూడా జరిగింది. ఎడ్లపాడు మండలం తిమ్మాపూర్ గ్రామ వాస్తవ్యులు కొరిపి మధుబాబు కుమారుని నూతన వస్త్రబహుకరణ వేడుక వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై చిరంజీవి నవీన్ ను ఆశీర్వదించారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, వారి వెంట సాతులూరి కోటి, రావురి దాసు, కొప్పల దినకర్, కొప్పల రత్నకుమార్, పుల్లకూర ఆనంద్, యనమల కోటేశ్వరరావు, కత్తి విజయ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాచమల్లు బద్రి మేనలుడు హరి మెడికల్స్ ప్రొపరేటర్ దేవిశెట్టి హరనాథ్ అనారోగ్య నిమిత్తం మరణించడం జరిగింది. పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ బజార్లోని వారి నివాసం వద్ద ఉంచిన వారి మృతదేహాన్ని సందర్శించి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వారికి ధైర్యం చెప్పారు. చిలకలూరిపట్టణంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆర్యవైశ్య కళ్యాణ మండపం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 11 రోజుల పాటు ఈ దసరా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రతిరోజు సామూహిక కుంకుమ పూజలు మహిళలచే నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని సంతాన లక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కుంకుమ పూజలు చేశారు. అమ్మవారిని రంగురంగు పూలతో అందంగా అలంకరించారు. కమిటీ సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాలు దేవస్థాన ఆవరణలో కొనసాగుతాయని కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు తెలిపారు. ఓం కమలాకృత్యే నమః. ఓం కాంచే కమలాపర్యాయ నమః. ఓం కమలాయ నమః. ఓం కమలాయ నమః. ఓం గౌరవప్రభాయ నమః. ఓం విశ్వస్వరూపిణే నమః. ఓం సదాశివాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం భద్రాయ నమః. ఓం భద్రాయ వల్లభాయ నమః. ఓం భద్రాయ నమః. ఓం భద్రాయ ఎడ్లపాడు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్ మరియు ఉద్యానవన శాఖ అధికారి ఆర్ శ్రీలక్ష్మి కలిసి ఇటీవల అధిక వర్షాలతో అందుకున్న పత్తి మరియు మిరప పొలాలను సందర్శించారు. ముందుగా మిరప చేలో తీసుకోవాల్సిన చర్యల గురించి ఉద్యానవన శాఖ అధికారి ఈ విధంగా వివరించారు. ముఖ్యంగా ఎంత వర్షం పడినప్పటికీ చేలలో నీరు నిలబడకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. సాధ్యమైనంత మేర త్వరగా నీటిని మడిలో ఉండి బయటికి పంపించి మొక్క చనిపోకుండా ఉండేందుకు పైపాటుగా ఎరువులను పిచికారీ చేసుకోవాలని సూచించారు. దీని కొరకు మిరపల వర్షంలో ఆగిన వెంటనే 19:19:19 ఎకరాకు 1 కిలో చొప్పున పిచికారీ చేసుకోవాలి. వర్షాలాగిన వెంటనే అందరు కృషి చేసి కలుపుకు తొలగించడమే కాకుండా నేల ఆరే విధంగా చేసుకోవాలి. మొక్కలు పాలిపోయినట్లుగా కనపడినట్లయితే నివారణకు 10 లీటర్ల నీటికి 50 గ్రాములతో పాటు 10 గ్రాముల నిమ్ముప్పు కలిపి పిచికారీ చేసుకోవాలి. వేరు కుళ్ళు ఎక్కడైనా గమనించినట్లయితే మొక్కలు చనిపోకుండా ఉండడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వేర్లు తడిచే విధంగా నీళ్లు పోసుకోవాలి. పత్తి పొలంలో సందర్శించిన మండల వ్యవసాయ అధికారి ఈ విధంగా తెలిపారు. చేలలో నీరు నిలవకుండా చూసుకున్నట్లతో పాటు ఎక్కడైనా నీరు నిలబడినట్లు లేదా అధిక తేమ ఉన్నచో మొక్కలు చనిపోకుండా ఉండడానికి పైపాటుగా 19:19:19 ఎకరాకు 1 కిలో చొప్పున మరియు గూడ పిందె రాలిపోకుండా ఉండడానికి సూక్ష్మధాతుల నివారణకు ఫార్ములా 4 ఎకరాకు 400 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్, ఉద్యానవన శాఖ అధికారి ఆ శ్రీలక్ష్మి, గ్రామ వ్యవసాయ సహాయకులు ఎన్ అనుపమ,
రైతు జొన్నలగడ్డ శివ, ఆంజనేయులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెం గ్రామ వాస్తవ్యులు గుంటుపల్లి వీరాంజనేయులు నిన్న స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, సోమెపల్లి వాసు వెంట వేజర్ల కోటేశ్వరరావు, తమ్మిశెట్టి ఏడుకొండలు, రామిశెట్టి ఎలమంద, రామిశెట్టి సాంబశివరావు, కటారి శ్రీనివాసరావు, ఉప్పు శ్రీనివాసరావు, రామిశెట్టి శ్రీమన్నారాయణ, రామిశెట్టి కోటేశ్వరరావు, గుంటుపల్లి పుల్లారావు, తిమ్మిశెట్టి నాగరాజు, రామశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండలం నందు ఈజీ మార్చ్ మరియు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మీద మండల స్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ హేమలతాదేవి, ఈవో పిఆర్డి ఏపీఎం వాసుబాబు ఎడ్లపాడు, ఏపీఎం సిసిలు కార్యక్రమానికి హాజరై పలు అంశాలపై అవగాహన కల్పించారు. హైస్కూల్ టీచర్స్, జెండర్ ఏపీఎం ప్రియదర్శిని, కె రవీంద్ర కుమార్, ఏపీఎం ఎడ్లపాడు, సిసిలు లబ్ధిదారులు అందరూ హాజరయ్యారు. చిలకలూరిపేట మున్సిపల్ కౌన్సిలింగ్ హాల్లోని లోన్స్ ఫర్ స్ట్రీట్ వెండర్స్ జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ పాల్గొని మాట్లాడుతూ బయట వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకునే అప్పుల వలన వ్యాపారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, అందువల్ల బ్యాంకులో రుణాలు తీసుకోవడం వల్ల తక్కువ వడ్డీ, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఇలా అనేక రకమైన ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. బ్యాంకులో కాలక్రమైన రుణాలు తీసుకోవడం, కట్టడం వలన సిబిల్ స్కోర్ పెరిగే ఎక్కువ రుణం పొందే అవకాశం ఉంది. బయట వడ్డీ వ్యాపారుల వల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయి. కావున వ్యాపారులు బ్యాంకులు తీసుకోవడం అనేక రకమైన ఉపయోగాలున్నాయని తెలిపారు. ఒక చిన్న మాట ఏంటంటే, దాదాపు ఈ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, తర్వాత సచివాలయ సిబ్బంది కానీ, సచివాలయ సిబ్బంది అయితే ఉద్యోగాన్ని ఎలా వచ్చారు, ఎలా వచ్చారు ఒకసారి చెప్పండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వచ్చారు, పాస్ అయి వచ్చారు. మరి అదేవిధంగా డాక్టర్ శ్రీనివాసరావు గారు కావచ్చు, రమాదేవి గారు కావచ్చు, వాళ్ళు కూడా ఉన్నత విద్యను అభ్యసించి వారి వారి స్థానాల్లోకి వెళ్ళారు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, మీ దగ్గర పరిజ్ఞానం ఉంది, చక్కటి పరిజ్ఞానం ఉండబట్టే మీరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అయ్యారు. చక్కటి ఉద్యోగాలు వచ్చింది. అఫ్కోర్స్ పెద్ద ఉద్యోగం కాకపోయినా మీ యొక్క ప్రతిభతోటి ఇంకా రాణించవచ్చు. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాజీ మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు పత్తిపుట్టి పుల్లారావు నివాసంలో మర్యాదపూర్వకంగా మొగిలి వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వరుని పత్తిపాటి పుల్లారావు సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కంచెల శ్రీనివాసరావు, సిఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ప్రజలు ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. పట్టణ నడిబొడ్లో గల శ్రీ గంగా పార్వతీ సమేత నాగమల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు చేశారు. 11 రోజుల పాటు 11 అవతారాల్లో అమ్మవారిని అలంకరించనున్నారు. అదేవిధంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారిని శ్రీ లలిత త్రిపురసుందరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పెద్ద ప్రసాదాలు స్వీకరించారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. పూజలు అనంతరం అమ్మవారిని పట్టణంలో నగరోత్సవం చేశారు. మేళతాళాల మధ్య ఈ నగర ఉత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు చిలకలూరిపేట చౌత్ర సెంటర్లో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీ ఉమామహేశ్వర స్వామి గారి దేవస్థానంలో ఈరోజు 6వ రోజు ఎంతో రమణీయంగా కన్నుల పండుగగా వేదమాత గాయత్రీదేవిగా అమ్మవారు భక్తులకు కుంకుమకారమై దర్శనాన్ని ఇచ్చారు. ఈ రోజున గాయత్రీదేవిని కనుగొన్నట్లయితే గుర్తించినట్లయితే చక్కగా సరస్వతి అమ్మవారు అనుకున్నప్పని దేవి భాగవతంలో చక్కగా చెప్పి ఉన్నారు. అటువంటి వేదానికి మూలమైనటువంటి వేదమాత గాయత్రీదేవి అమ్మవారు ఈ రోజున కుంకుమకారమై దేశభాగాన్ని భక్తులకు వినిపించారు. ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి అలంకరణతోటి అమ్మవారు అలంకరణ జరుగుతాయి. అలాగే ఉత్సవాల భాగంగా ఈరోజు కూడా గాయత్రి మాతగా అలంకరించినటువంటి అమ్మవారు ఆడవీధుల్లో ఊరేగింపు కొనసాగింది. అలాగే రేపు 7వ రోజున అమ్మవారు
అమ్మవారు విశేషమైనటువంటి శక్తి స్వరూపులైనటువంటి కాళికా అమ్మవారిగా దర్శనాన్ని ఇవ్వబోతున్నారు. ప్రతిరోజు కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి చండీ హోమం ప్రతిరోజు 9:30 గంటలకు ప్రారంభమై 12:30 గంటలకు ముగుస్తుంది. తదుపరి సాయంత్రం 7:00 సామూహిక కుటుంబ పూజలతో పాటుగా మాడవీధి ఊరేగింపు జరుగుతుందండి. మన దేవస్థానంలో ఉన్నటువంటి 4 పురవీధుల్లో మనం పూజ చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ దాన్ని మాడవీధులుగా మారుస్తూ అమ్మవారి ఊరేగింపు కొనసాగిస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు కూడా దేవాలయం చేసి రంగరంగ వైభవంగా జరిగేటువంటి ఉత్సవాలను తిరిగించి అమ్మవారిని స్వామివారిని దర్శించుకొని చండీ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది తీర్థపదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రగా ఈ సందర్భంగా భక్తులు తెలియజేస్తున్నారు. ఈ వారణాసి శాస్త్రి ఆలయ ప్రధాన గంగా పరిశ్రమ స్వామి దేవస్థానం చౌత్రా సెంటర్ జిల్లా. చిలకలూరి పట్టణంలోని మాచురి వారి వీధిలో విఘ్నేష్ యూత్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ అలంకరణలో అలంకరించి పూజలు చేశారు. ఏడాది మొదటిసారిగా దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పుష్యాయ శివాయ సనయత్యయ విమలాయ విశ్వజన్య దేవజన్య దేవ్య దివ్యాలంకారపుంజాయ వాద్యేయ మహారాత్రే కాళరాత్రే బ్రహ్మచాయ నిత్యపదాయ ఆనందంచాయ నందిన్య నైన్య నిత్యప్రకాశ స్వర్ణప్రకాశ శుభాయ వింధ్యాయ వైష్ణవ బ్రహ్మోయ మహాగౌరవ శ్రీమాత్రే మహారాజ్ఞ భద్రకాయ మహారాజ్ఞ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నిగుండ సంబోధాయ దేవకాయ సమర్థుదాయ ఉజ్జగ్ఞాన సహస్రాయ చతుర్వాసాయ రాగాస్వరూపరాజాయ పునర్విభాక్షివానందాయ పంచమన్నామ సాయిగాయ నిజానేన ప్రభాపుర వజ్ర బ్రహ్మాండమనాయ చంబగా సేవన్నాగా సమర్థనోచాయ ముఖదండగ్రామ సంసాయ ఆదివాయ పగలస్వలింగన పగలాయ దైవాంబిగాయ దైవత్వ సుందరీయ. తమిళనాడు రాష్ట్రంలో జరిగిన తొక్కిసలాటలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని సామాజికవేత్త మాధసు భానుప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధమైనటువంటి దుర్ఘటనలు మరలా పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తమిళనాడు రాష్ట్రంలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించినటువంటి ర్యాలీ ఏదైతే ఉందో ఆ ర్యాలీలో 38 మంది తొక్కిసలాటలో చనిపోవడం, అందులో పసిపిల్లలు ఉండడం చాలా బాధాకరం. రాజకీయ పార్టీలు నిర్వహించేటువంటి సభా కార్యక్రమాలని ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ రకంగా చేస్తున్నాయి. ఇవాళ చాలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మన సమాచారాన్ని, మన సిద్ధాంతాల్ని ప్రజల్లోకి చేరువేసేటువంటి విధానాలు చాలా అందుబాటులోకి వచ్చినప్పటికీ మరి వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా రాను జన సమీకరణే రాజకీయ పార్టీలు ధ్యేయంగా, అది ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు, ఇది ఆఖరికి ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసేవాళ్ళు సైతం ఒక 200 మంది కూలిచ్చి తెచ్చుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం చాలా ప్రాంతాల్లో. ఈ రకమైనటువంటి పందా ప్రజలకి అసౌకర్యంగా ఉంది. ఈవేళ మనం చూస్తే 38 మంది కుటుంబాలు మరి వాళ్ళ ప్రాణాలు కోల్పోయి రోడ్డును పడే పరిస్థితి వచ్చిందంటే ఇప్పటికైనా ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రులందరూ కూడా ఈ సభలు నిర్వహించేటువంటి విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, అంతేకాకుండా ఇవాళ అధికార పక్షంలో ఉన్న ఎవరుంటే వాళ్ళు రోజువారీ జీవితానికి అసౌకర్యం కలిగే విధంగా ఆర్టీసీ బస్సులన్నీ కూడా తరలిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. రాజకీయ ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీనికి ఒక ప్రత్యామ్నాయం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రధానంగా అన్ని రంగాల్లో ఇవాళ గతంలో లేనటువంటి వ్యక్తి పూజ చాలా తీవ్రంగా పెరిగిపోయింది. అది రాజకీయ పార్టీలు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, ఆఖరికి ఇది ఎంత దిగజారిపోయిందంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కోసం రోడ్లెక్కి ప్రాణాల మీద తెచ్చుకుంటా ఉన్నారంటే, సినిమా టికెట్ల కోసం ప్రాణాల మీద తెచ్చుకుంటా ఉన్నారంటే మేధావులంతా కూడా నోరు తెచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు మరి ప్రజాప్రతినిధులందరూ కూడా దీనికి ప్రత్యామ్నాయాలని ఆలోచన చేసి ఒక సరి అయినటువంటి విధానాన్ని రూపకల్పన చేస్తారని చనిపోయిన కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఇటువంటి ప్రమాదం మరొకసారి జరగకుండా ఒక పటిష్టమైన చర్య తీసుకోవాలని కోరుకుంటాను. ఏపీలో మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన కొత్త టీచర్లకు అక్టోబర్ 3, 10 వరకు
ట్రైనింగ్ సెషన్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆ సమయంలోనే కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వనుంది. 11 నుంచి విధులకు హాజరు కావాలని సూచించింది. మరోవైపు మెగా డిఎస్సీ తుది జాబితాపై అభ్యంతరాలుంటే అక్టోబర్ 25 వరకు తెలపవచ్చని అధికారులు పేర్కొన్నారు. జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి కమిటీల ఫిర్యాదులను పరిష్కరిస్తాయని తెలిపారు. 8వ రాష్ట్రీయ పోషణ మాసం సందర్భంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా యూపీసీహెచ్ మదర్ తెరిసా కాలనీలో ఈ కార్యక్రమాన్ని ఐసీడీఎస్ వారు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రం నందు అందించే పోషకాహారాన్ని తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక నిలబడిబడి వంటకాలను స్టాల్ నందు ప్రదర్శించడం జరిగింది. దీన్ని 38వ వార్డు కౌన్సిలర్ జంగా సుజాత ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్స్ కవితా నాగలక్ష్మి, జతిన్ దేవి, సూపర్వైజర్ ఎన్ హనుమాయమ్మతో పాటు అంగన్వాడీ ఉపాధ్యాయులు బి శ్రీదేవిబాయి, యు లక్ష్మి, కె రోజ్మేరీ, ఆర్ రమాదేవులతో పాటు పలువురు పాల్గొన్నారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదానం సమాజ్ మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబా 190వ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సామూహిక లలితా సహస్రనామ పారాయణ, షిరిడి సాయి చాలీస ఘనంగా జరిగింది. అనంతరం శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలో పాల్గొని బాబా 190వ జన్మదిన కేకును కట్ చేసి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఆయన మాట్లాడుతూ అందరికీ సద్గురువు షిరిడి సాయినాథుడని, కులమతాలకు అతీతంగా షిరిడి సాయిని పూజిస్తారని, గొప్ప జ్ఞానస్వరూపుడని ఆయనను పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ సాయిదయ ఉంటే అన్ని ఉన్నట్లే అని, దసరా నవరాత్రి ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక కుంకుమ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని, దసరా నవరాత్రుల్లోనే బాబా పుట్టినరోజు రావడం విశేషమని, అటువంటి పర్వదినాన సద్గురును పూజించడం సర్వులకు శ్రేయోదాయకమని చెప్పారు. జ్ఞానులకు కులమతాలు ఉండవని, వారి దృష్టిలో అందరూ సమానమేనని తెలిపారు. అనంతరం నీరుమల్ల కాశీ విశ్వనాథన్ జ్ఞాపకార్థం వారి కుమారుడు సుబ్బారావు ఆర్థిక సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, పట్టణ ఆర్యవైశ్య ప్రతినిధులు ఐనవోలు హనుమంతరావు, తిమ్మాపురం గ్రామ ప్రతినిధి పావులూరు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు షిరిడి సాయిబాబా 190వ రోజు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఈ పూజా కార్యక్రమానికి అతిథిగా మరి చిలకలూరిపేట శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఇచ్చేసి మరి బాబా గారి దగ్గర కేక్ కటింగ్ చేసి ప్రత్యేక హారతి సమర్పించారు. మరి ప్రత్యేక వారి కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగనే మరి ఈరోజు భజన ప్రత్యేకంగా కూడా సాయంత్రం కూడా జరుగుతూ ఉన్నది. ప్రతిరోజు కూడా దసరా నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. కార్యక్రమంలో ఉదయం 9 గంటలకు కుంకుమ పూజ, సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా తెలియజేయండి ఏంటంటే రేపు మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం 9 గంటలకు పెద్దవాళ్ల చేత కుంకుమ పూజా కార్యక్రమం, 10 గంటలకు విద్యార్థులచే ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగులి వెంకటేశ్వర్ను ఆదివారం స్థానిక లేఖా గ్రాంట్స్ లో జరిగిన కార్యక్రమంలో తొలుత అర్బన్ సిఐ రమేష్ సత్కరించారు. మొగలి వెంకటేశ్వర్లు భీమవరం డిఆర్ఓగా పనిచేస్తూ ఇటీవల పదోన్నతిపై జాయింట్ కలెక్టర్ హోదాలో నెల్లూరుకి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించారు. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ టీఎన్టీయూసీ సభ్యులు, రజక సంక్షేమ సంఘం సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో కంచర్ల శ్రీనివాసరావు, అద్దంకి వరప్రసాద్, పావులూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మన రజక సంఘం అధ్యక్షులు మరియు సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు అందరూ గౌరవపూర్వకంగా మన జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఇందు మూలంగా సార్కి మనం ధన్యవాదాలు. జ్ఞానేశ్వరి అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గడ్స్ ఆధ్వర్యంలో పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో ఆదివారం మహాకవి జాషువా జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ దేవులను కథావస్తువుగా తీసుకుని కవులు కావ్యాలు రాస్తుంటే జాషువా ఓ దళితుణ్ణి కథావస్తువుగా తీసుకుని గబ్బిలం, అనాథ వంటి కావ్యాలు రాశారన్నారు. పేదల దళితుల ఆవేదనలు, ఆక్రందనలు తన రచనలో దర్శనమిస్తాయన్నారు. తొలుత గ్రంథాలయం ఎదురుగా ఉన్న మహాకవి జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో గొలిపేంద్ర విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గాడ్స్ అధ్యక్షురాలు దాసరి ధనలక్ష్మి, గాడ్స్ సలహాదారులు మాజీ ఏసీపీ దాసరి చిట్టిబాబు, రిటైర్డ్ డిఓ కనకమురి జాషువా సిద్ధాంత భూమిక ఉపాధ్యక్షులు మద్దుల వెంకటకోటయ్య, సాహితీ విమర్శకులు డాక్టర్ పివి సుబ్బారావు, జి అజయ్ బాబు, గోరెట్ల నారాయణ, దార్ల బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. వారి అభిమానుల మధ్య జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా భావి తరాల వారికి గురం జాషువా గారిని ఎవరు గురం జాషువా గారిని తెలియాలంటే విగ్రహాలను ఎందుకు పెట్టుకుంటామంటే
చరిత్ర తెలియడం కోసం, వారిని స్మరించుకోవడం కోసం వారు చేసినటువంటి ఈ భూమికి, ఈ ప్రాంతానికి, ఈ దేశానికి, రాష్ట్రానికి ఏం చేశారు, వారి వల్ల ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు తెలుసుకోవడం కోసం. కానీ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఆ విగ్రహానికి వచ్చి కనీసం వారికి నివాళులు అర్పించలేదంటే చాలా బాధాకరమైన విషయం. చాలా మనం ఎక్కడున్నాం అనేది కూడా తెలుసుకోవాలి. గుర్రం జాషువా గారికి ఈ పల్నాడు ప్రాంతంలో, ఈ పల్నాడు జిల్లాకి పేరు పెట్టాలని చాలామంది మరి చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ వారి అభిమానులు ఎంతమంది ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సగం మంది పైన వారి అభిమానులు ఉంటారు. అయినప్పటికీ ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించకుండా వారి విగ్రహానికి కనీసం పూలమాలను కూడా ఇవ్వలేదంటే మనం ఎక్కడున్నామనేది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. మనం ఎన్ని చెప్పినా ఎన్ని చెప్పకపోయినా గుర్రం జాషువా గారి జయంతిని, వర్ధంతిని రెండూ కూడా ప్రభుత్వ పరంగా చేయాలని వారు గుర్తిస్తేనే భావితరాల వారికి గుర్రం జాషువా గారి యొక్క నిజంగా నివాళులు అర్పించినటువంటి నేను భావిస్తూ, ఏదేమైనప్పటికీ గుర్రం జాషువా గారు చేసినటువంటి మార్పులు, పెను మార్పులు వారి కవితల ద్వారా ఏ విధమైన ఆ రోజు అనగానటువంటి వాతావరణంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో చదువుకున్నప్పటి నుంచి, మరి ఎలాంటి వివక్షతకి గురయ్యారో ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటి విషయాలు. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సిసి న్యూస్.